ప్రతి నిమిషము మన పట్ల జాగ్రత్త తీసుకుంటారు నా దేవుడు. ప్రతి నిమిషము దేవుడు మన పట్ల జాగ్రత్త తీసుకుంటాడు. కాబట్టి మనము దేవునికి ఆదివారంలాగా చేరుకొని దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించాలి. దేవునికి ఏం చేయాలా? చెల్లించాలి. దేవుడిని ఆరాధించాలి. దేవుని సన్నిధిలో గడపాలి. వారం అంతా కాపాడినందుకు మరి దేవుడికి వందనాలు. ఒక వారం చెప్పకపోతే మంచిది కాదు కదా. మనం ప్రతి వారం అంతా కాపాడిన దేవాన్ని చెప్పాలి. మరి పిల్లలు అయితే ఎక్కడి నుంచి వస్తారు? ఎర్రపల్లి నుంచి వస్తారు, వీళ్ళు మల్లూరు నుంచి వస్తారు. ఎక్కడ ఇచ్చినా మనకు అందుబాటులో ఎక్కడుంటే మరి మా అమ్మ అయితే పొద్దున్నే బయలుదేరి వచ్చేస్తారు, రాయవరం నుంచి వస్తారు. ఇవన్నీ ఎందుకు ఆదివారం సన్నిధిలో గడపాలి? ఎందుకంటే వారం అంతా కాపాడినాడు కాబట్టి మనం దేవుని సన్నిధిలో గడపాలి. దేవునికి వందనాలు చెప్పాలి. దేవుడు సోమవారం నుంచి శనివారం దాకా ఆయన మరొకండ ఒక వారానికి ఒక తూరి చేయడం వల్ల ఏమవుతుందంటే మనం దేవుళ్ళు గడపడం వల్ల మనకు ఆశీర్వాదము, మనకు ఆరోగ్యం. ఆయనకేం వస్తారు చెప్పండి? ఆయన దగ్గరికి మనం వస్తాం, మనకు ఆశీర్వాదం. కానీ ఆయనకేమి కష్టం అనేది. కాబట్టి దేవుని వాక్యం చదవబడిన లేఖన భాగాల్లో నుండి మరి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మరి 10వ వచనాన్ని అందరం కలిసి చదువుతున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుతున్నాం. ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ఈరోజు మన అంశం ఏమంటే దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులవుట. ఎఫ్పాడిన తర్వాత 4వ వారంలో ఈ లేఖన భాగాలు ఆధారం చేసుకుని మన అంశం వచ్చేసి దేవుని సంపూర్ణత యందు పూర్ణులవుట. అంటే మనము కూడా సంపూర్ణులంగా పూర్ణులుగా దేవుని ప్రేమలో ఎదగాలి. మరి దేవుని ప్రేమ మరి ఎటువంటిది అంటే మరి ఆ ప్రేమ అగాపే ప్రేమ, దానికి కొలతలేని ప్రేమ. మరి అటువంటి ప్రేమలో మనము కూడా పరిపూర్ణులు కావాలని దేవుని ఉద్దేశం. దేవుడు ప్రేమ పూర్ణుడు, మనము కూడా ఆ ప్రేమను పూర్ణులుగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. మరి తనలో చాలా బలముగా కార్యసిద్ధి కలగజేయ దేవునికి క్రియాశక్తిని బట్టి ప్రతి మనుషునికి క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి దేవుని యొక్క నిలవబెట్టి జీవిత సంకల్పాన్ని కలిగి సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనుషునికి బుద్ధి చెబుతూ బోధిస్తూ క్రీస్తు ప్రభువును ప్రకటిస్తూ మరి క్రీస్తు మాదిరిలో అపోస్తలుడైన పౌలు మరి ఈ లోకంలో జీవించి మనందరికీ మాదిరిగా ఉంచిపోయాడు. మరి ఈ ప్రేమను చూపించి ప్రేమను కనపరిచి అపోస్తలుడైన పౌలు మరి మాదిరి కనపరిచిపోయినాడు. మరి ప్రేమలో మరి క్రీస్తు సంపూర్ణత అంటే మరి సంపూర్ణంగా ఉండాలని అపోస్తలుడైన పౌలు చెప్పి మరి గెలిపినట్టు మనం చూడగలం. మాదిరిగా ఉంచి వెళ్ళాడు, ఒక మాదిరి. అందుకోసమని ఆయన ఏమంటాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి, నా మాదిరి జీవించండి అని మరి అపోస్తలుడైన పౌలు గారు ఈ లేఖన భాగాల్లో మనకు చెప్పబోతున్నాడు. మరి అలాగే క్రీస్తును సంపూర్ణంగా చేయడం అంటే ఏంటంటే, సంపూర్ణత అంటే ఏమంటే మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణత కలవారు వరకు ఆయన ఇలాగూ మనల్ని నియమించినాడంట. క్రీస్తులో సంపూర్ణ వరకు మరి ఆయన మనల్ని నియమించినాడు, ఇలాగ మనం నియమించినాడు. క్రీస్తు ప్రేమలో మనం ఎదగాలి. ఎందుకంటే క్రీస్తు ప్రేమను ధరించుకోవాలి. మనం ఏం చేయాలా? క్రీస్తులో ఉన్న ఎదగాలంటే ఏం చేయాలి? క్రీస్తు ప్రేమను ధరించుకోవాలి. మరి కొలస్సీ 3:14 ఆ మాట ఉన్నది. కొలస్సీ రాసిన పత్రిక 3:14 ఆ మాట, క్రీస్తు ప్రేమను ధరించుకోవాలంట.
పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు ప్రేమకు అనుబంధమైన ఆ క్రీస్తు ప్రేమను మనం ఎలాగంటే ధరించుకోవాలంట. అంటే ధరించుకోవడం అంటే వస్త్రము వలె మనం క్రీస్తు ప్రేమను ధరించుకోవాలా. క్రీస్తు ప్రేమ మనలో లేకపోతే మనం క్రైస్తవులము కాలేము. ప్రేమ చూపించాలి. ఈ ప్రేమ ఎటువంటి ప్రేమ మనదంటే ఏదో ఆశించి ప్రేమ చూపించడం కదా, అది స్వార్థమైపోతుంది. నీ నుండి నేనేమన్నా ఆశించి నీ మీద ప్రేమ చూపిస్తే నీలో ఏదో ఉద్దేశం ఆశించి నేను చేసినట్టు అవుతుంది, అది స్వార్థమైన ప్రేమ అవుతుంది. కానీ దేవుని ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. మనం ఇంకా పాపములుగా ఉండగానే మన కోసం ప్రాణం పెట్టాడు. మనం మంచివారం అయిన తర్వాత ప్రాణం పెట్టాలి ఆయన. మనం ఇంకా శత్రువులుగా, మనం ఇంకా సిలువకు శత్రువులుగా, ప్రేమకు శత్రువులుగా, క్రీస్తుకు శత్రువులుగా ఉన్నప్పుడే మన కోసము ప్రాణం పెట్టిన దేవుడు. కాబట్టి ఆయన ప్రేమమయుడు. ఆయన ప్రేమ లేకపోతే మనం జీవించలేం. మరి ఆయన ఉచితమైన ప్రేమ చూపిస్తున్నాడు. ఈరోజు మనకు ఆయన కృపలో పరిపూర్ణులు, ఆయన మాదిరి మనం పూర్ణులుగా, మరి ఆయన సంపూర్ణతలో మనం పూర్ణులు కావాలంటే ప్రేమను మనం ఏం చేయాలా? ధరించుకోవాలి. ఇంకా మాట క్రీస్తును కూడా ధరించుకోండి అనే మాట కూడా మరి రోమిలకు రాసిన పత్రికలో 18వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట, మీరు క్రీస్తును ధరించుకోండి అంటున్నాడు. క్రీస్తు ప్రేమను ధరించుకోవాలా. తర్వాత ఏం ధరించుకోవాలంట? రోమ 13:14 రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మనం ఇప్పుడు చదవబడిన అధ్యాయంలోనే మరి లాస్ట్ లో ఉంటుంది చూడండి. 14 మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నకు శరీరము మనం ఏం చేయాలా, ఎక్కడ చేయాలా, ఏమి అంటే మీరు ప్రేమను ధరించుకోవాలా. ఇప్పుడు క్రీస్తును మనం ధరించుకున్న వారమై ఉండాలా. కాబట్టి ఈరోజు మనము సంపూర్ణతగా ఉండాలి, సంపూర్ణుడుగా మనం మారాలి అంటే మరి జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు తగిన శక్తిగల వారు కావాలని ప్రార్థించాలి. క్రీస్తు ప్రేమను పొందుకున్నట్టుకు, తెలుసుకున్నట్టుకు తగిన, అది జ్ఞానమునకు మించిన ఆ క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు తగిన శక్తిగల వారు మరి ఎఫెసీ 3:19 ఆ మాట ఉన్నది, ప్రార్థించుచున్నాం. ఆ ప్రేమను మనం సంపాదించుకోవాలని. మరి ఎఫెసీ 1:4-6 జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత, క్రీస్తు ప్రేమ చేత మనల్ని పిలిచినట్టు మనం అక్కడ చూడగలం. దేవుని ప్రియ సంగమా, మరి ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు ప్రేమను మనం ధరించుకొని, క్రీస్తు ప్రేమను కలిగి, క్రీస్తు ప్రేమను పొందడానికి ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు మనం ఇక్కడికి వచ్చి కూర్చొని ఉన్నామంటే అది ఈ రోజు వచ్చిన పని కాదు, ఏదో యాదృశ్యంగా వచ్చింది కాదు, ఎవరో చెప్పితే వచ్చింది కాదు. అనాది సంకల్పం. మరి ముందుగా జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఆయన ప్రేమలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ప్రియ సంగమా, ఈరోజు మనము ఏదో వారు చెప్తే వీరు చెప్తే క్రైస్తవులకు వచ్చినాం అనుకుంటున్నామేమో. కానే కాదు. జగత్తు పునాది వేయబడక మునిపే ఎవరు నా బిడ్డలుగా ఉండాలి, ఎవరు ఆ నిలుగా ఉండాలి ఆయన డిసైడ్ చేస్తారు. మనం ఆయన డిసైడ్ చేస్తాం. కొంతమందిని నరకానికే పుట్టిస్తాడు దేవుడు. మరి ఆ మాట కూడా కీర్తన సామెతలు 17:16-4 మాట ఉన్నది. 10 వస్తువులు దాని ప్రకారం చేస్తాడంట. మరి భక్తిహీనులను నాశనానికే పుట్టిస్తాడు. ఈ దినాన దేవుని బిడ్డలమైన మనము 20 ఆదివారం మనం ఇక్కడ కూర్చొని ఉన్నామంటే దేవుని అనాది సంకల్పం మన మీద ఉన్నది. జగత్తు పునాది వేయబడక మునిపే మనం క్రీస్తు ప్రేమలో ఏర్పాటు చేయబడ్డాము. కాబట్టి ఆయన ప్రేమ మరి ఉన్నతమైనది, అది కొలతలు లేనిదంట. ఆ లోతు, ఎత్తు, వెడల్పు, ఆ ప్రేమను మనం కొలవాలంటే ఆ చూడండి ఎఫెసీ రాసిన పత్రిక 3:14-19 వరకు మనం చూసినట్లయితే ఆ ప్రేమ ఎత్తు, కొలతలు,
18 కింద సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిస్థితులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు. ఆయన ప్రేమ లోతు ఎత్తు మన పరిపూర్ణులు కావాలంటే మరి యాడ తెలుసుకుంటాం? ఆయన కృప ఆకాశం అంటున్నది, ఉన్నతంగా ఉన్నది. ఆయన ప్రేమ మన పట్ల లోతు వెడల్పు అవన్నీ తెలుసుకోవాలంటే మరి క్రీస్తులో మనం ఎక్కువ అనుభవం కలిగి ఉండాలి, ఆయన ప్రేమను కలిగి ఉండాలి. మనం గతంలో చూసినట్లయితే ఈ రోమా పత్రిక ఖచ్చితంగా మనం చదవాలి. ఎందుకంటే ఈ రోమిల్ రాసిన పత్రికలో చాలా విలువైనది ఉన్నది. ఈ రోమా పత్రికకు ఆధారము ఒక మాట హబక్కూకు గ్రంథంలో మరి 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే మరి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించుననే మాట ఉన్నది. ఎక్కడుందంటే ఇది హబక్కూకు గ్రంథంలో మరి 2వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట ఉన్నది. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఈ మాటకు కొత్త నిబంధనలో 3 పత్రికలు రాసినాయి దాని గురించి. దాన్ని వివరించడానికి, దాని లోతు తెలుసుకోవడానికి, దాని పరీక్షగా మరి విశ్లేషించడానికి 3 పత్రికలు సరిపోతాయి. దేనికి? హబక్కూకు పాత నిబంధన గ్రంథంలో ఉన్న 2వ అధ్యాయం 4వ వచనంలో నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించిన అను మాటకు మరి కొత్త నిబంధనలో 3 పాఠాలు ఉన్నాయి. ఒకటి రోమిల్ రాసిన పత్రిక నీతిమంతుడు మరి విశ్వాస మూలముగా జీవించిన మాట నీతిని గురించే. నీతి అనే అక్షరాలు 40 సార్లు ఉన్నాయంట. నీతికి సంబంధించిన ఆ పదాలు రోమిల్ రాసిన పత్రిక అంతా 16 అధ్యాయాలలో ఏమున్నదంటే నీతి గురించి మనం రాయబడి ఉన్నదంట. ఇంక రెండోది మరి జీవించుట అనే మాటకు ఏ విధంగా జీవించాలో గలతీ పత్రిక చదివితే మరి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించుడనే మాటకు మరి 3 పత్రికలు మనకు విశ్లేషించడానికి ఆధారమైన కొత్త నిబంధనలు. వాటిలో ఏదంటే మొదటి రోమ పత్రిక నీతిమంతులు ఎలా జీవించాలో ఉన్నది. మరి రెండోది గలతీలు రాసిన పత్రికలో మరి ఏ విధంగా అంటే జీవించడం ఏ విధంగా జీవించాలో గలతీ పత్రిక చెప్తాది. మరి హెబ్రీయుల రాసిన పత్రిక విశ్వాస మూలంగా ఎలా బ్రతకాలని నేర్పిస్తారు. ఏది? హబక్కూకు రాసిన గ్రంథంలో దానికి విశ్లేషణగా 3 పత్రికలు మనం చదవాలి. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించినంటే నీతిగా ఎలా ఉండాలో, నీతిమంతుడికి ఎలా తీర్చబడాలో రోమా పత్రిక చెప్తాది. గలతీల్లో మరి ఎలా జీవించాలో దేవునికి ఇష్టముగా దేవుని ఆజ్ఞలు అనుసరించి గలతీ పత్రిక చెప్తాది. విశ్వాసంలో ఎలా ఎదగాలో మరి విశ్వాసం వీరుల జాబితా కూడా అక్కడ ఉన్నది. మరి 11వ అధ్యాయంలో ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల జాబితాలో వీరుల జాబితా అక్కడ ఉన్నది. కాబట్టి ఇవన్నీ మనం చూస్తూ వచ్చినప్పుడు మనం రోమిల్ రాసిన పత్రిక చదవడం చాలా అవసరం. అందుకోసమనే మనకు అడ్వెంట్ మొదటి నుంచి రోమాన పత్రికే వస్తా ఉన్నది. పౌలు రాసిన పత్రికలకు రోమా అధ్యాయమే వస్తా ఉన్నది, రోమా పత్రికే వస్తూ ఉంటారు మనకు. ఎందుకంటే మొదటి నుంచి నీతిమంతులకు ఎలా జీవించాలో మనకు మరి బోధిస్తూ వస్తూ ఉన్నది. మరి రోమిల్ రాసిన పత్రిక 1 నుంచి 8 అధ్యాయాలు రక్షణ మరియు నీతిని గురించి బోధిస్తాయంట. 1వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు మరి రోమిల్ రాసిన పత్రిక మరి నీతిని గురించి మరి నీతి మరియు రక్షణ మరియు నీతిని గురించి బోధిస్తాయంట. మరి 9 నుంచి 11వ అధ్యాయాల వరకు మరి రక్షణ పొందుతారు. యూదులుగా రక్షణ పొందాల ఎలా పొందాలో మరి యూదుల గురించి అన్యుల గురించి 9 నుంచి 11వ అధ్యాయం వరకు మనం చూడాలి. మరి 12 నుంచి 16 వరకు చూస్తే దేవుని నీతి ఏ విధంగా ప్రతిఫలిస్తారు, ఏ విధంగా కనపడతారు, దానివల్ల లాభాలు ఏమి ఉంటాయి మనకు ఎప్పుడు తెలుస్తారంటే మనకి ఈ 12 నుంచి 16 4 అధ్యాయాల్లో మనకు తెలుస్తారు. కాబట్టి రోమేలు రాసిన పత్రిక ప్రతి ఒక్కరు చదవడం ద్వారా నీతిమంతులుగా ఎలాగో తీర్చబడడం అనేది మనకు ఇక్కడ తెలుస్తుందని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని ప్రియ సంగమా, ఈరోజు మనం మాట్లాడుకోవాలా మరి దేవుని మూలవాక్యం ఈ రోమిల్ రాసిన పత్రికలో ముఖ్యమైన వాక్యాలు ఈ అధ్యాయం రోమా పత్రిక అంతటి కలిసి ముఖ్యమైన మూలవాక్యము అనే మాట మూలవాక్యం ఏదంటే మరి 1వ అధ్యాయము రోమన్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 16, 17 వచనాలలో ఈ 2 వచనాలు ముఖ్యమైనవి. మరి చదవండి ఎవరైనా వీలైతే. మరి క్రీస్తు సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను, ఏలయనగా మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి
రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయినది. చూడండి, ఇవన్నీ రక్షణ కలిగించడానికి నీవు యూదుడునని క్రీస్తు చేసిన ఏ భేదం లేదు. ఆయన అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు, నేను సువార్తను గురించి సిగ్గుపడువాడను కాను. మనం దేవుని గురించి చెప్పడానికి, క్రైస్తవులుగా మనం అనిపించుకోవడానికి సిగ్గుపడవాడు కాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. దేవుని ప్రియ సంగమా, ఈరోజు నువ్వు సిగ్గుపడుతున్నావా దేవుని విషయాల పట్ల? మరి ఎప్పుడు మనం తప్పు చేసినప్పుడు సిగ్గుపడాలి, కానీ క్రైస్తవుడు నమ్మినందుకు సిగ్గుపడకూడదు, క్రైస్తవుడు చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు. క్రైస్తవుడు అయినందుకు మనం గర్వపడాలి. ఎవరైనా మరి క్రైస్తవుడు అయినందుకు హింస అనుభవిస్తారు, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ మనం క్రైస్తవ జీవితం జీవించినప్పుడు మరి శ్రమలు రావని కాదు, వస్తాయి. వాటిని ఎదుర్కోవడానికి దేవుని శక్తి మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము ఈ రోమీయులకు రాసిన పత్రికలో మరి మాట్లాడుతూ వస్తున్నాడు, మరి శత్రువులను ప్రేమించాలా, ఎటువంటి ప్రేమ చూపించాలని, మరి వారిని ఏ విధంగా ఉండాలని, అన్యుల దగ్గర ఎలా ఉండాలని, ఇవన్నీ మనకు 12వ అధ్యాయంలో మనము పోయిన 2-3 వారాల నుంచి మనం చూస్తూ వచ్చినాం. వాటన్నింటిలో మనం గమనిస్తూ వచ్చినాం. కానీ ఇప్పుడు మరి ప్రేమ చూపించడానికి, ప్రేమను ధరించుకోవడానికి, ప్రేమను మనం కలిగి ఉండడానికి మరి దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. అందుకోసమే ప్రేమ సంపాదించుకోవడానికి ప్రయాసపడాలని మరి 1 కొరింథీ 14:1 చూస్తే తెలుస్తుంది. చూడండి, 1 కొరింథీ 14:1 ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. దేవుని ప్రియ సంగమా, మనం ఏం చేయాలా? ప్రేమ కలిగి ఉండడానికి ఏం చేయాలంటే మనము ప్రయాసపడాలి. మనం ఈరోజు దేనికి ప్రయాసపడుతున్నామంటే, ఆస్తి సంపాదించడానికి ప్రయాసపడుతున్నాం, ఉద్యోగాలు సంపాదించడానికి ప్రయాసపడుతున్నాం, అన్నాన్ని సంపాదించడానికి ప్రయాసపడుతున్నాం. మనకు భౌతికమైన వాటి కోసం ప్రయాసపడుతున్నాం, కానీ నశించిపోయేదానికి ప్రయాసపడుతున్నాం, కానీ నిత్యమైనది, సత్యమైనది, జీవము, ఎప్పటికీ నిలిచి ఉండే జీవం కోసం మనం ప్రయాసపడాలి. దానికోసం ప్రయాసపడుతున్నామా? ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది మరి నిత్య జీవం, దాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నామా? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఈరోజు మనము దేవుని ప్రియ సంఘం ప్రేమను కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఇంకొక విషయము, ఈ ప్రేమ స్వరూపి యేసుక్రీస్తు ప్రభు వారు. ఎవరైతే ప్రేమ ఉంటుందో వాటిలో భయం ఉండదంట. మరి యోహాను రాసిన మొదటి పత్రికలో ఆ మాట ఉన్నది. యోహాను గారు మరి పత్రికలు రాశాడు కదా, 1, 2, 3 పత్రికలు రాశాడు యోహాను పత్రికలో. వాటిల్లో 4వ అధ్యాయంలో అదంతా 4వ అధ్యాయం అంతా మనం చదువుతా వచ్చినప్పుడు మనకు ఒక విషయం అక్కడ తేటపడతారు. 4వ అధ్యాయంలో అక్కడ ఏముందంటే, ప్రేమలో భయం ఉండదు. ప్రేమలో ఏముండదు? భయం ఉండదంట. ప్రేమ ఆ మాట ఉన్నది. ప్రేమలో భయం ఉండదు. మరి ప్రేమలో ఏమేమి ఉండదో అవన్నీ చెప్తా ఉన్నారు అక్కడ, మనం చూడాలి. చూడండి, యోహాను 4వ అధ్యాయం 12వ వచనం చూస్తే ప్రేమలో పూర్ణుల ఉంట అనే మాట ఉన్నది. చూడండి, యోహాను పత్రిక. చూడండి, ఏ మానవుడు దేవుడు ఎప్పుడు చూసి లేదు. మన ఒకరినొకరిని ప్రేమించినట్లా మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ యందును సంపూర్ణ ఉంటాం. ఈరోజు మనము సంపూర్ణులు అవ్వాలంటే ఆయన ప్రేమ యందు మనం ఏం చేయాలా? నిలిచి ఉండాలి. ఆయన ప్రేమ యందు మనం నిలిచి ఉండాలా. ఇంకొక నువ్వు చూసింటే మరి 18వ వచనంలో భయం ఉండదనే మాట ఉన్నది. ఇదే అధ్యాయం 18లో ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణత. చూడ ప్రేమ భయాన్ని ఏం చేస్తుందంట? వెళ్ళగొడుతుందంట. మరి ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది, ప్రేమలో పరిపూర్ణత ఉంటుంది. మరి క్రీస్తు ప్రేమలో మనం నిలిచి ఉండాలా. మరి అలాగే ఎప్పుడు మనం దేవుని శిష్యులుగా పరిపూర్ణులు అవుతామంటే, యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనంలో చూస్తే
మారతాం. ఆయన మారాలంటే ఎప్పుడంటే ఆయన వాక్యమందు నిలిచి ఉంటే. యోహాను సువార్త 18వ అధ్యాయము 35వ వచనంలో మనం చూడగలం. మీరు దీన్ని బట్టి మీరు నా శిష్యులు అనబడు. ఎప్పుడు మనము శిష్యులుగా మారుతామంటే ఎప్పుడైతే ప్రేమను కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవుని వాక్యమందు నిలిచి ఉంటామో, అప్పుడు దీనిని బట్టి మీరు నా శిష్యులు అనబడతారు. మేము క్రైస్తవులు చెప్పుకోవడం కాదు, కానీ దీనిని బట్టి అంటే నువ్వు ప్రేమను చూపించడం బట్టి, వాక్యమందు నిలిచి ఉండడం బట్టి, ఆ క్రియలు నేను కనబడడాన్ని బట్టి, దీనిని బట్టి మీరు నా శిష్యులు అనబడతారు. ఈరోజు క్రైస్తవులుగా మనము అనబడాలంటే మనం దానిని బట్టి మనము కాపాడుకోవాలనేది దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నారు. దేవుని ప్రియ సంగమా, మనం దేవుని విషయాల పట్ల ఆసక్తి కలిగి పరిపూర్ణులకు మనం ఉండాలి. దేవుని మహిమపరచాలి. మీరు ఇలాగ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలని ఆయన సువార్త వలన మమ్మల్ని పిలిచినాడని మరి తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2:14లో ఆ మాట ఉన్నది. మరి మనము పరిపూర్ణను పొందాలని, ఆయన మహిమను పొందాలని. అసలు మహిమ అంటే ఏంటంటే మరి ఎన్నో అర్థాలు ఉంటాయి. మహిమ అనే మాటకు ఎన్నో అర్థాలు ఉన్నాయి. మహిమ అంటే గొప్పదనమని, విస్మయమని, అద్భుతమని, మహత్యమని, కీర్తి అని, సన్మానమని, ప్రసిద్ధి అని, ఇది ఎన్నో మాటలు. గ్లోరీ అనే మాటకు నేను అర్థం రాత్రి నేను వెతుకులాడినప్పుడు దీనికి మహిమ అంటే ఏంటంటే, ఇంకొక దగ్గర మహిమ అంటే ఏమున్నదంటే ఆయన ఆత్మ అని ఉన్నది. మరి కీర్తన 16వ కీర్తనలో ఆ పుట్టినోటు ఉంటుంది, కింద దాని కింద ఉంటుంది ఆడ ఆత్మ ఉంటుంది, కింద చూసే మహిమ అని ఉంటుంది. 16వ కీర్తనలో ఆ మాట ఉంటుంది. ఆ మహిమ అనే మాట చూస్తే ఇన్ని ప్రసిద్ధి ఇవన్నీ అర్థాలు వస్తున్నాయి ఈ మహిమకు. 16వ కీర్తన చూడండి, ఆ పుట్టినోటు ఉంటుంది, ఒకటేసి కింద ఉంటుంది. ఏముంది ఆడ పైన చదవండి. 16:9. ఆ 16:9లో ఏమున్నది? మరి అందువలన నా హృదయం సంతోషించుతున్నది, నా ఆత్మ హర్షించుతున్నదంటే అక్కడ ఒకటి ఉన్నది, కింద ఏమున్నది? మహిమ ఉన్నది. అంటే మహిమ అంటే దేవుని ఆత్మ, మహిమ అంటే దేవుని ప్రసిద్ధి, మహిమ అంటే దేవుని కీర్తి. మరి అద్భుతం, దేవుడు చేసే కార్యము అద్భుతాలు, మరి ఆశ్చర్య కార్యాలు, ఇవన్నీ మహిమ కిందికి వస్తాయి. కాబట్టి దేవుణ్ణి మహిమపరచాలంటే ఆయన కీర్తిని, ఆయన క్రియలను మనం చెప్పేవారిగా ఉండాలని ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం చదవబడిన మరి రోమీయులకు రాసిన పత్రికలో 18వ అధ్యాయము 8 నుంచి 10 వరకు చూస్తే పునాది అయిన ప్రేమ యొక్క ప్రభావము. పునాది ఉండాలి ప్రేమలో. పునాది అయిన ప్రేమ యొక్క ప్రభావం ఏది? మొదటి పాఠముగా మనం రోమీయులకు రాసిన పత్రిక పాఠంలో మనం చదువుకుంటున్నాం. కాబట్టి ప్రేమలో పునాది ఉండాలి. ఈ ప్రేమ మనం కలిగి ఉండడానికి సమస్తలు సమకూడి జరుగుతూ ఉంటాయి. ప్రేమను ఎలా పొందుకోవాలి, ప్రేమను ఎలాగ మనం ఎక్స్ప్రెస్ చేయాలి, ఎలా చూపించాలి, దాంట్లో ఇవి మనకు తెలుస్తూ ఉంటాయి. మరి ఎందుకు అంటే మరి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవ్వడు ఎడబాపలేడని మరి 8వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూడగలం. ఆ 8వ అధ్యాయము 35వ వచనంలో చూస్తే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవ్వడు ఎడబాపలేడట. రోమీయులకు రాసిన పత్రిక మరి 8వ అధ్యాయము 35వ వచనంలో క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా. ఏంటి? క్రీస్తు ప్రేమ నుండి, మన క్రీస్తు ప్రేమకు పునాదిలో మనం నిలబడినప్పుడు ఈ ప్రేమ నుండి మనల్ని ఎప్పుడు ఎడబాపలేడట. గుడ్డలు లేకపోయినా, వస్త్రహీనతైన, కరువైన, ఖడ్గమైన. ఈరోజు మరి 1వ శతాబ్దంలో ఆ క్రీస్తు ప్రేమ కోసము వారు చనిపోయినారు, రంపాల చేత కోయబడినారు, సింహాలు వేయబడినారు, నూనె తారు పోసి మరి దీపంలాగా వెలిగించబడ్డారు, కాల్చబడ్డారు. మరి గ్రౌండ్ లో సింహాలు వేసినారు, పిల్లలను చంపారు, వాళ్ళ కళ్ళ ముందరే సింహాలు వేసినారు, బోన్లలో వేసినారు. ఇన్ని ఎందుకు చేసినట్టే ఖడ్గమైనను, హింసైనను, ఇంకొక మాట ఉన్నది మరి కరువైనను, వస్త్రహీనతను క్రీస్తు ప్రేమ నుండి ఎవరు మనల్ని ఎడబాపేది? దేవుని ప్రేమించాలనుకుంటే, దేవుని సంఘానికి రావాలనుకుంటే ఎవరు అడ్డుపడతారు? ఏదో
మరి నిన్నటి దినం నేను వాట్సాప్లో చూస్తూ ఉంటే ఒక ముసలాయమ 70 ఏళ్ళు 20 ఏళ్ళు ముసలాయమ 5 కిలోమీటర్లు నడుచుకుంటూ అడవిలో కూడా పోతాను. యాడికంటే చర్చి కాడ అడవి మార్గంలో కొండ ప్రాంతంలో పోతా ఉంది. బస్సు మార్గం లేదు ఆయనకు. నడుచుకుంటా పోతాను. ఒక బ్యాగ్ పడుకునేది దాంట్లో బైబిల్లో ఉన్నాయి. నడుచుకుంటా పోతాను. క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తాను. దేవుని సంఘానికి రావాలి, దేవుని సన్నిధిలో ఆరాధించాలంటే ఎవడు ఆపుతారు? నిన్ను ఆపేవాళ్ళు ఎవడు? నువ్వు రాకూడదు అనుకుంటే ఎన్నో సాగులు చెప్తావు. నువ్వు రాకూడదని నీ మనసులో అనుకుంటే ఏదో ఒకటి చెప్తావు. నాకు మా బంధువులు వచ్చినారు, వాళ్ళు వచ్చినారు, ఆరోగ్యం బాగలేదు, ఛార్జీలు లేదు, డబ్బులు లేవు, ఎన్నో కథలు చెప్తావు. రావాల క్రీస్తు ప్రేమ నీలో ఉంటే వస్త్రమైన ఉపద్రవాలంటే వచ్చి పడిపోతూ ఉంటాయి తెలియకుండా. అదైనా నిన్ను ఆపలేదనే మాట మనం చూడగలం. అదే విషయము. అలాగే మరి చూసినట్లయితే 38 అది 8వ అధ్యాయం 39 వచ్చిన చివరిలో కూడా ఏమన్నదంటే చూడండి, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోయైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనా మనను ఎడబాప నేరదని రూఢిగా నమ్ముతున్నాను. నిన్ను ఎత్తు తగ్గు మిట్టలు. ఈరోజు శంకరయ్య మా ఎత్త ఎక్కుతా, పైకి ఎక్కుతా, సంఘాన్ని ఇది సెకండ్ ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి ఎక్కుతా, శక్తి తగ్గిపోయిందంటే క్రీస్తు ప్రేమ ఎత్తైన లోతైనను మనల్ని ఆపదు. నువ్వు దేవుని ప్రేమ నిన్ను ఉంటే ఏది ఆపదని దేవుని వాక్యం సెలవిస్తాను. దేవుని ప్రేసను నాకు ఈ మాట చెప్పుకుంటూ వస్తుండగానే నాకు ఆ మాట ఈ మాట చూడండి, మీరు చూడండి, క్రీస్తు ప్రభు అయిన మరి ఎత్తైన లోతైన సృష్టింపబడిన ఏదైనా మరి ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరదని రూఢిగా నమ్ముతున్నాను. నీ క్రీస్తు మీద ప్రేమ ఉంటే నేను రూఢిగా నమ్ముతున్నాను. ఎత్తైన లోతైన ఎంత ప్రయాస అయినా నేను పడతాను అని దేవుని వాక్యం సెలవిస్తాను. దేవుని ప్రియ సంగమా, ఇది నా బైబిల్ రాసిన పత్రిక మనం చదివేటప్పుడు ఆ ప్రేమ గురించి మనం తెలుసుకోవాలి. ఆ ప్రేమ నుండి మనం ఎడబాబు వాడు ఎవడు లేడనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇవన్నీ ఏమి జరిగినా మనకు సమస్తము సమకూడి జరుగుతాయంట. చూడండి, మరి రోమ 8:28 వచ్చిన చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 వచనము, దేవుని ఎవరైతే ప్రేమిస్తారో అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతూ ఉన్నాయంట. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తము మేలు కలగడానికి జరుగుతూ ఉంటాయి. ఈరోజు నీకు ఇబ్బందిగా ఉండొచ్చు, ఈరోజు నీకు శ్రమగా ఉండొచ్చు, ఈరోజు నీకు బాధగా ఉండొచ్చు, కానీ దాని వెనక మేలు ఉంటుందనే విషయాన్ని మనం మర్చిపోవాలి. అవన్నీ సమస్తం సమకూడి జరుగుతూ ఉన్నాయి. ఈ ఉదయకాలంలో దేవుని ప్రియ సంగమా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని ప్రేమను పొందుకోవడానికి సమస్తము సమకూడి జరుగుతాయి అనే విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి నిష్కలంకమైన మరి ప్రేమ దేవుని ఆజ్ఞను అంతిమ విధేయతను వ్యక్తం చేస్తుందట అని వివరించాడు. మరి వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు. మరి చూడండి, వీటన్నింటి ప్రేమ వ్యతిరేకిస్తారు. మనం చదవబడిన లేఖన భాగాల్లో 18వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 18వ అధ్యాయంలో మనము 10వ వచనంలో మాట్లాడారు. 9వ వచనంలో చూడండి, ఎలాగనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనలేదు. మరి ఏ ఆజ్ఞలు ఉన్నాయనగా అది నిన్ను వలని పొరుగు అని ప్రేమించవలని మన వాక్యంతో సంక్షేమంగా ఇవ్వడినది. ఈరోజు ఇవన్నీ ఆజ్ఞలన్నీ ఉన్నాయి, ఇవన్నీ చేయదు. కానీ వీటన్నిటికీ ఏదంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. నీ పొరుగు వారిని ప్రేమించాలా, నీ పక్కవారిని ప్రేమించాలా. నువ్వు ఎన్ని ప్రేమించినండి, నువ్వు ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడైతాడు. దీనికి ఆజ్ఞ ఇదే అయిపోయింది. నీ పొరుగు వారిని నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో నిన్ను వల్లే నువ్వు ధర్మశాస్త్రానికి నెరవేర్చిన వాడైతావు అనే విషయాన్ని మనం మర్చిపోవు.
దేవుని ప్రియ సంగమా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయ కాలాన. మరి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలనేది, మరి ప్రేమ ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుడు మరి ప్రేమ కలిగి ఉండుటకు ధర్మశాస్త్రము నెరవేర్చుటే అంటాడు. 10వ వచనంలో ప్రేమ ఎప్పుడైతే కలిగి ఉంటామో ఇది నెరవేర్చుటే, ధర్మశాస్త్రం నెరవేర్చడమే. ఈరోజు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చాలంటే మనం కాదు, ప్రేమ కలిగి ఉంటే చాలు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి అనేది మనం. కానీ ప్రేమ కలిగి ఉండడంలో మరి మనకి ధోనిలో తుఫాను వచ్చింది. మరి ప్రేమ కలిగి ఇవన్నీ ఉన్నా ఈ 2 పత్రికలు ఇంత మాత్రం ఉన్నా కూడా తుఫానులు మన జీవితంలో వస్తాయనే మాట మరి దేంట్లో ఉన్నది? మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో మరి 23 నుంచి ధోనిలో యేసుక్రీస్తు ఉన్నాడు. యేసుక్రీస్తు లేడు, ఉన్నాడు. యేసుక్రీస్తు మనం దేవుని నమ్ముకొని మన దేవుడిని ఆరాధిస్తా ఉన్నా, దేవుడిని ప్రార్థన చేస్తా ఉన్నా, మన కుటుంబంలో అలజడులు అనేటివి వస్తాయి, అలజడులు వస్తాయి. అవి వస్తాయని మనం వెళ్ళిపోకూడదు. కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు మన కుటుంబంలో ఉన్నా కూడా మరి సమస్యలు వస్తాయి, వాటిని ఎదుర్కొనే శక్తి వస్తారు. దేవుడు మనతో కూడా ఉండి వాటిని ఎదిరిస్తాడు, గర్జిస్తాడు. మరి గాలి తుఫాను ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఏం చేసినాడు? యేసుక్రీస్తు ఏం చేసినాడు? దాంట్లో 8వ అధ్యాయంలో మనం 23 నుంచి చూస్తే గాలి తుఫాను అనేటివి వచ్చినాయి. మత్తయి సువార్త 8వ అధ్యాయము ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళింది. అంతటా సముద్రము మీద తుఫాను లేచింది. యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నాడు. ఇదే మార్కు సువార్తలో కూడా మేము నశించిపోతున్నామని అడుగుతాడు. ఇక్కడైతే మేము భయపడతా ఉన్నారని ఉంది, కానీ మా మార్కు సువార్తలు ఏముందంటే 4వ అధ్యాయంలో మేము నశించిపోతున్నాం, చివరి వచనంలో ఉంటారు, మేము నశించిపోతా ఉన్నాం. దేవుని ప్రియ సంఘం, దేవుడు ఉండగానే నువ్వు నశించిపోతావా? దేవుడు మునిగిపోతే నువ్వు మునిగిపోతావా? నీతో కూడా దేవుడు ఉన్నప్పుడు దేవుడు మునగంటే నువ్వు మునిగిపోతావా? మనం ఆలోచన చేయాలి ఇవన్నీ. కానీ ఆయన అంటున్నాడు, గాలి తుఫాను గద్దిస్తే వాళ్ళు భయపడినారు. ఏంటి గాలి తుఫాను భయపడతా ఉంది, ఈయనకు భయపడతా ఉంది, ఈయనకు భయపడతా ఉంది అని మరి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ ఉదయకాలంలో దేవుడు మనతో ఉన్నప్పుడు, గద్దించినప్పుడు మన కుటుంబంలో మరి ఏదైనా చేసగలిగి సంసార సాగరంలో అలజడులు తుఫానులు వస్తూ ఉంటాయి. సంసారం అనే జీవితంలో వస్తూ ఉంటాయి. పెద్దలు సామెత చెప్తా ఉంటారు, సముద్రాన్ని ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేమంటా ఉంటారు. మరి తుఫానులు వస్తూ ఉంటాయి, కానీ దేవుడైతే నీ పక్షముగా కార్యము చేస్తాడు, వాటన్నిటిని గర్జిస్తాడు, వాటిని అణిచేస్తాడు. ఎప్పుడు నువ్వు దేవుని ఎంత విశ్వాసం వచ్చినప్పుడు, దేవుని ఎంత నమ్మిక ఉంచినప్పుడు, దేవునికి నువ్వు ప్రాధాన్యపడినప్పుడు, దేవునితో నువ్వు చెప్పుకున్నప్పుడు ఈ అంశం ఏమంటే మన జీవితంలో ఉన్న యేసు అన్ని తుఫానులను ఆపివేస్తాడు. మన జీవిత నావ, అదిగో నా నావ బయలుదేరుతున్నది, అందులో క్రీస్తు ఉన్నాడు. మన జీవితంలో నావ బయలుదేరుతాడు, మన నావలో క్రీస్తు ఉన్నాడు. నేనేమి భయపడను. ఆ పాట నాకు బాగా ఇష్టం. చిన్నపిల్లలు పడతా ఉన్నారు, మర్చిపోయినా చాలా చక్కగా, అందులో నా క్రీస్తు ఉన్నాడు అనే మాట. అదిగో నా నావ బయలుదేరుతున్నది. ఈరోజు మన జీవిత నావలో క్రీస్తు ఉన్నాడు, వాటన్నిటినీ నడిపిస్తాడు. ఆ నావ తీరం చేరే వరకు, ఒడ్డు చేరే వరకు దేవుడు మనల్ని పోషిస్తాడు. మనం భయపడాల్సిన పని లేదు. ఈ ఉదయకాలంలో దేవుడిని అడుగుతాం, దేవా నా కుటుంబంలో అలజడు, ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ఆ కుటుంబం ఎలాగుండదంటే, ఆయన మనతో ఉన్నప్పుడు మన జీవితం ఎలా సాగుతుందంటే, మరి సామెతల గ్రంథము మరి 3వ అధ్యాయము 1-2 వచనాలలో ఆ మాట ఉన్నారు. సామెతల గ్రంథము 3వ అధ్యాయం, ఆయన ఉంటే మన జీవితం ఎలా సాగుతుంది అనే మాట. మన నావలో ఆయన యేసు తీసుకుంటే మన జీవితం ఎలా ఉంటుందో చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము మరి 1-2 వచనాలు చూడండి. 1-2 వచనాలు. నా కుమారుడా నా ఉపదేశములను మరవద్దు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును
కొంతమంది సుఖం లేకుండానే సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. దుఃఖాలు, వేదనలు, బాధలు దేవుడు లేకుండానే దొల్లిపోతూ ఉంటాయి సంవత్సరాలు. కానీ నా కుమారుడు నా ఉపదేశంను అంగీకరిస్తే, నా మాటలకు నువ్వు చెవి ఎక్కితే, నా వాక్యం ప్రకారం నువ్వు జీవిస్తే సుఖముగా గడిచే సంవత్సరాలు నీ జీవితంలో నేను ఇస్తాను. ఈరోజు ఎంత భరోసా, ఎంత నమ్మకం ఉందంటే, ఈరోజు దేవుడు నీ నావలో, నీ జీవిత నావలో ఉండాలి. దేవుడు నీ పడవలో ఉండాలి, నీ ధోనిలో ఉండాలి. ఆయన ఎప్పుడైతే అడుగు పెడతాడో నీ జీవితం సుఖముగా గడిచే సంవత్సరాలు దగ్గర ఉంటాయి. గడిచే సంవత్సరాలు కొంతమంది బాధతో గడుపుతూ ఉంటారు, సంవత్సరాలు ఎల్లిదుతూ ఉంటారు. చాలా మంది ఎల్లిదుతూ ఉన్నా నేను అంటూ ఉంటారు. మరి ఆ దేవుడు నీతో ఉంటే ఆ సమస్యలన్నీ అణిగిపోతాయని దేవుని వాక్యం మనతో మాట్లాడతాం. ఈ దినాన్ని మనం దేవుని ప్రేమిస్తాం, దేవుని బిడ్డలుగా మార్చబడతాం. మరి అన్నిటికంటే ముఖ్యముగా మరి పరిపూర్ణులుగా మన అంశమేమి, దేవుని సంపూర్ణైతే మన పరిపూర్ణులు కావాలంటే ఆయన శ్రమలలో మనం కార్యభాగస్తులు కావాలి. ఆయన శ్రమలలో ఏం చేయాలా? ఆయన కోసం శ్రమలు అనుభవించాలి. యేసుక్రీస్తు నమ్ముకుంటే మాకు అన్ని మంచిగా జరుగుతాయని కొంతమంది వస్తూ ఉంటారు. అట్లా ఆయన కోసం శ్రమలు అనుభవిస్తే నువ్వు పరిపూర్ణులుగా ఉంటావు. ఆయన కోసం నువ్వు జీవిస్తేనే పరిపూర్ణులుగా ఉంటావు. ఆయన కోసం బ్రతికితేనే పరిపూర్ణులుగా ఉంటావు. ఈరోజు నువ్వు పరిపూర్ణులుగా ఉండాలంటే ఆయన శ్రమలలో నువ్వు పాలుభాగస్తులు కావాలి. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఆయన శ్రమలలో పాలుభాగస్తులుగా ఎట్లా ఉంటే మనం పరిపూర్ణ అవుతాము. హెబ్రీ 2వ అధ్యాయం 10వ వచనంలో మరి హెబ్రీ గతకర్త రాస్తూ ఉన్నాడు. అక్కడ పరిపూర్ణులు కావాలంటే హెబ్రీ 2:10 ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు. ఎట్ట మనం సంపూర్ణులు అవుతాం? ఎట్ట మనం సంపూర్ణులుగా అవుతామంటే దేవుడు శ్రమల ద్వారా మనం సంపూర్ణుడిగా చేస్తాం. మరి మెరిసే బంగారం స్వచ్ఛతగా ఎట్ట మారుతుంది? దాన్ని కొలిమిలో వేసి అగ్నిలో వేసి కాలిస్తే దాంట్లో మస్తు అంతా పోతుంది. ఆ కాల్చిన తర్వాత ఏమవుతుంది? మెరుస్తుంది బంగారం. ఈరోజు నువ్వు నేను మెరవాలంటే కొన్ని శ్రమలు మనకు ఎదురవుతాయి. ఆ ఇబ్బందులు ఎదుర్కొని దాటుకుంటే నువ్వు రాటు చెల్లిపోతావు, మెరుస్తావు. అంటే నువ్వు భయపడవు. మనం ఈరోజు ఏ విధంగా సువర్ణం, ఏ విధంగా బంగారు అయితే శ్రమల ద్వారా కొలిమిలో కాల్చబడి మరి ఏ విధంగా దాంట్లో మస్ట్ అంతా తీసేసిన తర్వాత ఎలా మెరుస్తుందో, ఈరోజు నీకు ఎదురయ్యే శ్రమలు, ఆ ఇబ్బందులు, ఇరుకులు, నీ బాధలు, వీటన్నిటిని తట్టుకొని నువ్వు బయటకు వచ్చే నువ్వు వీరులు అవుతావు. ఈరోజు మనకు ఒక పాప గోల్డ్ మెడల్ తెచ్చుకునేది మన ఛాంపియన్షిప్ ఒలింపిక్లో. ఆ పాప ఉపతానే వచ్చేసిందా, ఎప్పటి నుంచి శ్రమ పడ్డారు, ఎప్పటి నుంచి పాప అందరూ ఎగతాళి చేశారంట ఆ పాప పర్సనాలిటీ సరిగా లేదని పేపర్లో అంతా మనం చదివిన. హైట్ ఉంటుంది ఆ పాప, మనం చూసినారా టీవీలో వచ్చింటుంది, పేపర్లో కూడా హైట్ ఉంటారు. ఆ పాపను అందరూ ఎగతాళి చేసేది, అందరూ నమస్తే పెడతారు. ఆ పాప ఒక రోజుతో వచ్చిన పని కాదు. శ్రమల ద్వారా, ఎన్నో పరీక్షల ద్వారా, ఎంతో వ్యయ ప్రయాసపడి మరి కప్పుకొట్టేసి ఈరోజు మనం కూడా దేవుడికి పరిపూర్ణుడిగా మారాలంటే ఎన్నో శ్రమలు, ఎన్నో పరీక్షలు, అగ్ని వంటి శ్రమలు, ఇబ్బందులు కొలిమిలో నిన్ను కాల్చిని అంటాడు. మరి వాటన్నింటిని దాటుకొని వస్తే మనం పరిపూర్ణులుగా మారతాం. ఇది నాకు శ్రమలు చూసి ఎనికి పారిపోకూడదు, శ్రమలను చూసి ఎనికి పారిపోకూడదు. శ్రమలను అధిగమించి తట్టుకొని వాటిని నెరవేర్చి ముందుకు వెళ్ళిపోవాలి. అప్పుడు నీకు జయ జీవితం వస్తుంది. అంతేగాని ఓయమ్మ ఇబ్బంది వచ్చిందని చెప్పేసి ఎనికి వెళ్ళిపోతే అది కాదు. కాబట్టి ఏమిటై కాలంలో దేవుడు మనం పరిపూర్ణులు కావాలంటే శ్రమల ద్వారా పరిపూర్ణులుగా మార్చబడతాం. మరి దేవుని ప్రేమను సంపాదించి ఆ ప్రేమలో ఉంటే మనం ఉండాలి. ఈ సంవత్సరం మీరు వాగ్దానం మరి చేయాలి. ఈ సంవత్సరం వాగ్దానం ఏమంటే మరి ఖచ్చితంగా చదవాలంటే